అన్న లాస్ట్ టైం చూసుకుంటే మన సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ మీద ఇష్యూ గొడవ అయినప్పుడు దాని మీద పెద్ద రచ్చ చేసింది ఎవరు, ఒక అఘోరి అని వచ్చిన లేడీ. కానీ ఇప్పుడు చూసుకుంటే నిన్న ఒక టెంపుల్నే ధ్వంసం చేసేసారు. అందులో అసలు ఆ టెంపులే లేదు అక్కడ. ఇప్పుడు ఎవరైనా వస్తారా ఇప్పుడు దాని మీద చర్చించడానికి? అఘోరి లాగా లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని ఎవడో ధ్వంసం చేస్తే గుర్తు తెలియని వ్యక్తి, అక్కడ చాలా ఆందోళనలు జరిగాయి. ఆ పక్కన ముస్లిం బోధకులు ఉంటే వీళ్ళే చేశారని అన్నారు. అవును, ఎవడో ఎక్కడి నుంచి వచ్చి ఇలా చేశాడన్నాడు. ఒక ఆయన్ని అరెస్ట్ చేసామన్నారు. ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. చాలామంది చాలా రకాలుగా గొడవ చేశారు, మహాత్మాభిమానం దెబ్బతినింది అని. బట్ ఈ గొడవలన్నిటి ఒక వైపు అయితే నగ్న రూపంలో వచ్చినటువంటి అఘోరి అనే ఓ క్యారెక్టర్, ఆమె ఇంకో ఎత్తు. చూసిన వాళ్ళు కొంతమంది ఏంటిలా వచ్చిందని ఆశ్చర్యపోయారు. అబ్బే ఏంటిది అని అసహించుకున్నారు. ఎవరమ్మా నువ్వు అని దండం పెట్టుకున్నారు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్లో ఇచ్చారు. ఆ తర్వాత నువ్వెవరు చెప్తావా లేదా అని మీద పడుతుంటే అందరికీ నేనెవరంటే అని ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. ఒకసారిగా పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక ఆవిడ జర్నీ అంతా మనకి తెలుసు, కళ్ళ ముందే జరిగింది. నౌ షీఈ్ ఇన్ జైల్. బెయిల్ రాలేదు ఎందుకు అంటే తన తరఫున అడ్వకేట్ ఎవరు లేక షీఈ్ ఇన్ జైల్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ వాజ్ హ్యాపెండ్. నౌ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది బంజారా హిల్స్లో. ఏంటంటే ఒక గుడే ఆనవాళ్ళు లేకుండా తీసేశారు అక్కడి నుంచి. గవర్నమెంట్ అధికారులే తీశారనేది అపవాదు. దీనికోసం రోజు దఫాలుగా జనాలు వెళ్తున్నారు, ధర్నా చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏమైంది, యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ కొన్ని రోజుల క్రితం అక్కడ బోనాలు జరిగాయి. అవును, మళ్ళీ ఇప్పుడు కూడా బోనాలు చేస్తున్నారు. అమ్మవారికి శాంతి జరగాలి అది ఇదని కొంచెం శివసత్తులు వీళ్ళు వస్తున్నారు. పెద్ద గొడవలు అయితే అవుతున్నాయి. ఎవరు స్పందించట్లేదు. వాళ్ళు స్పందించే వరకు మేము ఆపమని వీళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ నీ క్వశ్చన్ ఏంటంటే అప్పుడు ఏదో జరిగితే అఘోరి వచ్చింది, ఇప్పుడు అఘోరి జైల్లో ఉంది, మరి ఎట్లా వస్తుంది అంటే స్పెషల్ పర్మిషన్స్ పెరోల్ మీద మళ్ళీ అఘోరిని తీసుకొద్దామా ఏంటి చెప్పు? అంటే అడుగుతున్నాను. లాస్ట్ టైం అంటే అఘోరి అని ఒక ఆవిడ వచ్చి రచ్చ చేసింది. మొత్తం న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాగా పాపులారిటీ తెచ్చేసుకొని ప్రశాంతంగా పెళ్లి చేసుకొని జైల్లో కూర్చుంది. థ్యాంక్ గాడ్ ఈ ఇన్సిడెంట్ని ఆసరాగా తీసుకొని ఇంకో కొత్తోళ్ళు రాలా. అదే మంచి విషయం. కాకపోతే ఏంటంటే ఆవిడ వచ్చే అవకాశం లేదు. షీఈ్ ఇన్ జైల్. అండ్ నెక్స్ట్ చాలామంది ఇన్సిడెంట్ చూసిన తర్వాత అఘోరి మాత్రమే గుడి కట్టించగలదు, ఆమెను విడుదల చేయండి అని కొంతమంది. నువ్వు అఘోరిని జైలు వేసినప్పటి నుంచే పహల్గామ్ దాడి జరిగిందంట. అఘోరిని జైలు వేసినప్పటి నుంచి జపాన్ సునామీ అంట. ఈ రోజు రష్యా సునామీ కూడా అఘోరిని అరెస్ట్ చేయడం వల్ల, అఘోరి అరెస్ట్ చేసిన వల్లే అన్ని ప్రమాదాలు. ఫ్లైట్ కూలింది, ఇంకో ఫ్లైట్ కూలింది, దేశం మొత్తం చిందర వందర అయిపోతుంది. బాబా వంగా జోస్యం నిజమే. అఘోరిని విడుదల చేస్తేనే ఇవన్నీ ఆగిపోతాయని ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, అదేం ఆర్టికల్లో మరి సరే వాట్ ఎవర్. నేను ఈవెనేమి విడుదల చెయ్యొద్దని నేను అనట్లా. ఆమె చేసింది కూడా తప్పు అనే ఆరోపణలే, రుజువులు లేవు. బేసిక్గా పెట్టిన వాళ్ళందరూ కూడా పెద్దగా అథెంటిక్ కేసులేం కాదని, ఏదో పెట్టాలని పెట్టిన కేసులే. సో అందుకని చెప్పేసి తనెవరిని అయితే గొంతులు కోయలేదు, ముక్కుల మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించుకెళ్ళలేదు, అమ్మాయిలను తీసుకెళ్ళి అమ్ముకోకపోయినా అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసేసుకుంది. పిల్ల వస్తా అనింది అంతేగాని ఏదో చేసింది కాబట్టి అమ్ముకోలేదు. ఆమెను అత్యాచారం చేయలేదు, వేరే వాళ్ళతో ప్రలోభ పెట్టలేదు, గిబ్బులు దోచుకుందన్న ఆరోపణ వచ్చింది. అది కూడా ఆవిడ ఆన్లైన్లోనే తీసుకుంది. నెక్స్ట్ అట్లా పూజలు చేస్తా డబ్బులు ఇవ్వమని చాలా మంది బాబాలు అడుగుతున్నారు. అట్లాగే ఈమె అడిగింది. అందరూ బ్లాక్ లో తీసుకుంటారు, వైట్ లో తెలియదు కానీ ఈమె మాత్రం ధైర్యంగా బ్యాంక్ అకౌంట్ ఇచ్చింది. నాకేం అఘోరికి బ్యాంక్ అకౌంట్ ఏంటిది? ఉంటే ఉండదు, ఆమె ఇష్టం, తప్పే ఉంది. మరి డబ్బులను ఎడబెట్టి దానికి ఇల్లా వాకిలా, ఆ కారు తప్పేం లేదు. ఆ కార్ని సీజ్ చేసిన యాక్సిడెంట్ అయినా ఏమీ లేవు కదా, ఏడో దాచుకొని ఎంత అఘోరి అయినా ఆమె కూడా ఫ్యామిలీ అనేది ఏడ్చిందిగా. ఊళ్ళో అమ్మో నాన్నో అన్నో తమ్ముడో, మరి ఎవరికి ఇచ్చుకుందాం అనుకుందో, లేకపోతే ఆశ్రమం కట్టుకుందాం అనుకుందో, ఎక్కడ ఉందాం అనుకుందో తెలియదు. మొత్తానికైతే చిల్లర తీసుకుంది, ఆ చిల్లరతోనే తిరుగుతూ ఉంది. వాళ్ళు ఆరోపణలు చేశారు. అందుకని బ్యాంకులో తీసుకుంది కాబట్టి ఆధారం ఇదిగోండి, కాబట్టి ఆమె జైల్లో ఉంది. ఏం ఆధారం? ఈవిడ చెప్పేది ఏంటి, నాది యోని పూజలు చేస్తానని చెప్పింది అని ఆవిడ చెప్పింది. ఉజ్జయిని తీసుకెళ్ళి యోని పూజలు చేసే వాళ్ళు మెయిన్గా నాకు తెలిసి కామాఖ్యకి వెళ్తారు. ఓకే, యాక్చువల్గా చెప్పాలి అంటే అక్కడికి వెళ్ళి ఇంకో దాగా చేసుకుంటారు. ఉజ్జయిని తీసుకెళ్ళి మహంకాళి దగ్గర ఏం చేసిందో మరి నాకు తెలియదు, మరి నిజమో కాదో. అండ్ ఇటువైపు అఘోరి వైపు ఉన్న తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ప్రొడ్యూసర్ నాగమని అడిగిందట,
అట నాకు నిజమో కాదు తెలియదు, నాగమణి కావాలి నాకు, తెస్తావా నువ్వు నాగసాధి కదంటే నేను తీసుకొస్తా, నాకు ఎంతసేపు చుట్టు అని చెప్పి ఏదో తీసుకొచ్చి చేతిలో పెట్టిందంట. అబ్బా నాగమణి చూడవే అని చెప్తే నీ బొంద ఇది చార్మినార్ దగ్గర 20 రూపాయలని మొహాన్ని కేసు కొట్టారు. ఆ గోరి నా నాగమణి నాకు ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చి నీ నాగమణి తీసుకోపోవడం అట్టేట కుదురుతుంది. నేను వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ పోయి తెచ్చా, వాళ్ళు మళ్ళీ తీసుకోవడం నాకు లాసు. అట్లా ఒక గొడవ అయితే అప్పట్లో ఆమె ఏదో వెళ్ళి కేసు పెట్టింది ఈమె నాదని. నాగమణి తేవడం ఎంత నేరమో నువ్వు అడగడం కూడా నేరమే అని ఆ ఎఫ్ఐఆర్ హోల్డ్లో ఉండింది. ఓకే. తర్వాత ఇప్పుడు ఈమె మీద ఇంకెవరో వచ్చో ముసుగు నా మొదటి భార్య నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పగానే ఇప్పుడు ఇంకో రకంగా కంప్లైంట్ పెట్టింది. ఏదో ఒకటి వాళ్ళ ఇష్టంలో వెళ్ళారు, కానీ అది నిజమో కాదో కూడా నాకు తెలియదు. నేను అఘోరి మంచిదని కూడా నేను అనట్లా, అట్లని వీళ్ళు మాత్రం జెన్యూన్ కాదని నమ్ముతున్నా కేసులు పెట్టిన వాళ్ళందరూ, ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా అథెంటిసిటీ కనిపించలే. సో దిస్ ఈజ్ వాట్ నౌ హ్యాపెండ్. అట్లా ఆమె నువ్వెందుకమ్మా మరి అంత పుణ్యాత్మురాలివి జైల్లో చేస్తున్నావు, నీకు మహిమలు ఏమయ్యాయి వీళ్ళు అడుగుతున్నారు. అంటే నువ్వు ఉన్న దాంతో ఇటు అంటే జడ్జి కూడా విడుదల చేసేస్తారు కదా. అంతే కదా. కళ్ళలో కళ్ళబెట్టి ఇట్లా చూస్తే జడ్జి ఎస్ నీ కేసు చింపేస్తున్నా అంటారు. ఇలా చూస్తే అపోజిషన్ లాయర్ కూడా వచ్చి నీకు దండం పెట్టడు. 7th సెన్స్ లో కనుక మైండ్ బ్రేక్ చేసినప్పుడు అట్లా చెప్తున్నా. అండ్ అది నిజం కాదు అంటే ఇది దీంట్లో ఒక మంచి కూడా ఉంది. సో నువ్వు శ్రీవర్షినికి ఏమి మాయ చేయలేదని నమ్మొచ్చు. ఆ పిల్ల ఎందుకు నీ ఇంట్రెస్ట్ పడి వచ్చిందో తెలియదు. ఎందుకంటే నువ్వు మాయ చేయగలిగే కెపాసిటీ ఉంటే నువ్వు అసలు జైల్లో ఉండవు. అది సో ఏదేమైనా తనకు అడ్వకేట్ లేడని బెయిల్ పెట్టడానికి కొట్లాడడానికి, సో తను అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆమె తరఫున ఇప్పుడు దాకా ఎవరు రావట్లే బయటికి. ఎవరన్నా స్వచ్ఛందంగా వెళ్ళి విడిపించుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక మనకి అఘోరి గొడవ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలామంది ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి కూడా వాట్ ఈస్ దట్ అని ఆమె మీదకి వెళ్ళారు. ఆమె అంతా పాపులర్ అయ్యింది. వచ్చిన కొద్ది రోజుల్లో సంచలనం సృష్టించి ఏవేవేవో చేసేసి వెళ్ళిపోయింది. నేను కూడా ఇంటర్వ్యూ తీసుకుని నాకు ఇచ్చింది, నేను పిలిస్తే వచ్చేసింది డైరెక్ట్. నమ్మింది నిజమే, ఎందుకంటే అందరు తిడుతున్నారు, నేను తిట్టట్లేదు అలానే పొగడట్లేదు, న్యూట్రల్గా ఉన్నా కాబట్టి నమ్మొచ్చు. ఇప్పుడు అసలు ఎందుకు ఇలా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న గుళ్ళని నైట్ భూస్థాపితం చేసేయడము ఎవరికి తెలియకుండా? కాదు ఏంటి అంత అర్జెంట్ ఇప్పుడు ల్యాండ్, దాన్ని ఏదో చేయాలా, అక్కడ ఏమైనా అమ్యూజ్మెంట్ పార్క్ కట్టాలా, లేకపోతే ఏమైనా ఐటీ టవర్ వేయాలా, ఎందుకు అంటే ఏదో మనుషులకి అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని గెలకాల్సిన అవసరం ఏముంది? మంచి లొకేషన్, ఎమ్మెల్యే కాలనీ లోపల ఒమేగా హాస్పిటల్ దగ్గర మంచి లొకేషన్ అది. అండ్ మనకి హైదరాబాద్లో ఏంటంటే రోడ్ల మీద కూడా ఇంత ఉంటాయి చిన్న టెంపుల్స్ ఉంటాయి చిన్నవి అక్కడ. అయ్యో నీకు టోలీ చౌక్ ఫ్లైఓవర్ ఎలా వచ్చిందో తెలుసా? తెలియదు. టోలీ చౌక్కి ఆ ఫ్లైఓవర్ ఎందుకు వేసారంటే కింద గుడి ఉంటది, అవును ఒక టెంపుల్ ఉంటది కింద. ఎందుకు ఇక్కడ మన ఎర్రమంజిల్ దగ్గర కూడా ఒక చిన్న దర్గా ఒకటి ఉంటది హైవే మీదనే, మెట్రో పక్కనే. వాటిని జరిపి రోడ్లు వేయడానికి లేదు నువ్వు, అందుకు ఫ్లైఓవర్. ఓకే, అట్లా అంటే మనుషులు నమ్మకం. అదంటే అడ్డం ఉంది కాబట్టి నువ్వు ఫ్లైఓవర్ వేసావు, దాన్ని కదిలించలేదు, అడ్జస్ట్మెంట్ చేసావు. అసలు నీకు ఇది ఏం అడ్డం ఉందనేసి నువ్వు అక్కడ ఏం కట్టాలనుకుంటున్నారో తెలియదు మరి. అసలు అది ఉన్నా కూడా అక్కడ ఏమైనా కట్టుకోవచ్చు, అదేమి ఇబ్బంది కాదు. పెద్ద ఎకరాల అసలు ఎందుకు అలా చేశారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో. ఇలాంటివి చేయడం వల్లే మనము ఇంకా దిగజారిపోవడం, ఇంకా మన మీద ఏదైనా శక్తులు ప్రభావించడం, ఇప్పుడు భూకంపాలు ఇవన్నీ ఫ్లైట్లు దీని వల్లే అంటారా లేకపోతే ఏంటి? అవి నేను నమ్మనులే అమ్మ, ఇది చేయడం తప్పే, బట్ దీని వల్లే అది జరిగింది. అఘోరి జైలు ఉండడం వల్లే రష్యాకు సునామీ వచ్చింది, నేనేం చెప్పాల్సింది. ఐ కాంట్ టెల్ దట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.